ప్రార్థన చేసుకుని ఈ సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవతి దేవుడు మరి ఉదయకాల సమయం అంతట్లో మరి మనల్ని కాచి కాపాడి ఈ సాయంత్రకాల సమయంలో వేగురుమే ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మనకు ప్రకాశింపజేసిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొంచు. మరి సమయంలో సమయలు మొదటి గ్రంథము 23వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ ఈ దినపు వర్తమానంలోనికి, వాక్య సందేశంలోనికి మనందరము ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుని నేటి పరిచర్యను ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మోషేబాబు ప్రార్థనతో నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడు మా ప్రియాపరలో తండ్రి, మీ జ్ఞానమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి ఉదయకాల ఈ శాంతకాల సమయం తండ్రి, వేగరమ తండ్రి, మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతును మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఇదిగోండి తండ్రి, శాంతకాల సమయం తండ్రి, సమయాలు మొదటిగా అన్నం తండ్రి 23వ అధ్యాయం తండ్రి, మేము చదువుతుండగా, నేర్చుకుంటుండగా, తెలుసుకుని పోతుండగా మాకు సన్నిధిమైన ప్రసన్న తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో మా సైనిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఓదురు వేసిన స్థానిక సంఘాలు దీని సాయంత్రం కాచి కాబట్టి వాక్యాన్ని పోసిన బియ్యాలు కానీ ఈ సాయంత్రం కాచి కాబట్టి ఈ ప్రార్థన మా ప్రేమ కుమారుడు మా ప్రేమ యేసుక్రీస్తునామమున ప్రార్థనకు సమమ ప్రిపలక తండ్రి. ఆమేన్. జయ తల్లి ప్రార్థన. పల్లొక మా కన్న తండ్రి నడిచిన కారణం మీకే తెచ్చుకున్నాం తండ్రి. ఈ శాంతకాస్తం ఎగిరిమైతండి మీ సన్ని బాగిన మీ సన్నిధి కాపుతూ మా ప్రకంది మీకు తెచ్చుకున్నాం తండ్రి. ఈ శాంతకాస్తం మీ ట్రీగా తండ్రి సమయాలు రాసి మొదటి గ్రంథం తండ్రి 23వ అధ్యాయం మేము చదువుతుండగా నేర్చుకోబోతుండగా తండ్రి. ఇవి నీ విచ్చలు కాబట్టి మారతవరంగా రాసుకునేలా చేయండి. లేచి బిడ్డ కానీ వారికి దయచేయండి. మా ప్రియంతో సాయన సంఘం నుంచి ఓదురు వయసు సంఘం కాపాడిందండి. వాక్యాన్ని బోధన బిగులు రాజుకొని కూడా జీవించండి. రేణి సంఘం శాఖను తీర్చాడు తండ్రి. నూతనంగా ఆర్ఫిదాలు మీ శాఖలను తీర్చండి తండ్రి. సమిట్రీదిగా అయితే నేను అడగాలి స్వామి, మీరు ఎక్కడ కానీ మీకు తెచ్చుకున్నాను తండ్రి. ఇటుదిగా అయితే మేము వాక్యం చదువుతుంది అయితే విని వచ్చాక మారతంగా రాసుకునేలా చేయండి. 23 వచ్చేది మేము వాళ్ళ గురించి అయితే నేర్చుకున్నాము, తెలుసుకున్నాం తండ్రి. విని వచ్చి కాబట్టి మారతంగా రాసుకునేలా చేయండి. ప్రార్థన రైట్, మంచిది నాయన. చక్కనటువంటి ప్రార్థన చేసినటువంటి మీ ఇరువురిని దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి సాయంత్రకాల సమయంలో సమయలు గ్రంథం నుంచి మనము దైవ సందేశాలని, వర్తమానాలని, పాఠ్యభాగాల్ని మనం తెలుసుకుంటున్నాం కదా. మరలా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఈ దినములో ఇంతవరకు ఆయన కృపను, కాపుదలను, భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించి మరలా ఈ సాయంత్రకాల సమయంలో సమయలు గ్రంథం ద్వారాగా మరికొంత సమాచారాన్ని, మరికొంత దైవ వర్తమానాన్ని, దేవుని గూర్చినటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాల్ని, దేవుని సంకల్పాలని నేర్చుకునే భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొనుచు ఈ సమయంలో సమయల గ్రంథాన్ని మనం ప్రారంభించి నేటికి 22 రోజులు పూర్తి చేసుకుని 23వ రోజులోనికి దేవుడు మనల్ని ముందుకు నడిపించారు. ఒక విరామము, అంతరాయము 1-2 దినాలు కలిగినప్పటికీ మరలా దేవుడు తన చిత్తాన్ని మన ద్వారాగా జరిగించి మరలా దీనిని విరామం కొనసాగించడానికి దేవుడు చక్కటి ద్వారాన్ని తెరిచాడు. రైట్, అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మరి సమయలు గ్రంథము మనము ఎక్కడి నుంచి ప్రారంభించాం, ఎలా ప్రారంభించాం, చాలా ఆసక్తితో ప్రారంభించాం. ఏ సందర్భాలు, ఏ సన్నివేశాలు మనల్ని ప్రభావితం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడో ఆ సందర్భాలన్నింటినీ వెలికి చూసాము. ఆ సందర్భాలలో దేవుని చేత వాడబడినటువంటి కుటుంబాలను చూసాం. ఎదరకేసుకోమోసు దేవుని చేత వాడబడినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నావో, ఎలాగైతే ఉన్నావో దైవ లేఖనాల నుంచి మనం చూసాం. అలాగే మొట్టమొదటిగా మనం చూసినటువంటి సమయల గ్రంథంలో మొదటి కుటుంబం మనకి ఏ కుటుంబం కనబడుతుంది? ఏల్కన్నా హన్నా గారి కుటుంబాన్ని మనం చూసాం. ఆ కుటుంబాన్ని నుంచి దేవుడు మరి ఏటేటా ప్రతి సంవత్సరం సుమారు 3 సార్లు దేవునికి బలులర్పించుతున్నటువంటి సందర్భంలో ఆ కుటుంబానికి ఒక లోటును పెట్టాడు. ఆ లోటు దేవుడు పూడ్చితే, ఆ లోటు దేవుడు సరిచేస్తే ఆ బహుమానం నీకే ఇస్తానని హన్నా గారు దేవునికి ప్రమాణం చేసుకోవడము, మొక్కుబడి చేసుకోవడం, ఆ మొక్కుబడి ద్వారాగా దేవుడు చక్కటి గర్భఫలాన్ని, కుమారుని ఆయనకి అనుగ్రహించాడు.
ఆ కుమారుని దేవునికి ఇచ్చేసింది. మరలా తర్వాత కొంతమంది కుమారులు కుమార్తెలు కూడా ఆవిడ సంపాదించుకుంది. అలా దైవ చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఒక కుటుంబము సమూయేలు గారి కుటుంబాన్ని, ఏలకన్నా గారు, హన్నా గారి కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఆ కుటుంబానికి, ఇశ్రాయేలు కుటుంబానికి అండగా దేవుని దైవజనుడిగా, సేవకుడిగా ఏమండి ఉన్నటువంటి ఒక దైవ సేవకుడు, దైవజనుడు ఏలీ గారు మనకు అక్కడ కనపడుతున్నారు. ఏలీ గారికి 2 బిడ్డలు ఉన్నారు. ఆ 2 బిడ్డలు, ఆ 2 పిల్లలు మరి యెహోవాని ఎరగని వారి మిక్కిలి దుర్మార్గంగా ఉన్నారు. కానీ సమూయేలు వారి దగ్గర ఉన్నప్పటికీ వారిలాంటి లక్షణాలు నేర్చుకోకుండా దైవ చిత్తానుసారంగా ఆయన పెరిగిన వాడిగా మనకు కనబడుతున్నారు. ఇలా సమూయేలు గ్రంథాన్ని స్టార్టింగ్లో మనం చూసాము. దైవ కుటుంబము హన్నా, ఏల్కన్నా గారి కుటుంబాలని దర్శించుకుంటూ, సమూయేలు గారిని దర్శించుకుంటూ ముందు భాగాల్లోనికి వచ్చినప్పుడు మరలా దేవుడు మరొక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ కుటుంబం అది? కీషు కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కీషు కుమారుడికి కూడా, కీషు గారికి కూడా కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. వారు కూడా, వారి తల్లిదండ్రులు వారు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారే. ఆ కుటుంబంలో నుంచి ఒక ఆయన్ని దేవుడు రాజుగా చేయాలనుకున్నాడు. హన్నా గారి కుటుంబం నుంచి దేవుడు ప్రవక్తగా చేశాడు, న్యాయాధిపతిగా చేశాడు, దైవజనుడిగా చేశాడు సమూయేలుని. అయితే మరొక కుటుంబం ద్వారాగా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చాలనుకున్నాడు. అదే కీషు గారి కుటుంబం. కీషు గారి కుటుంబము కూడా పూర్వపర్యాయం కూడా మరి దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా. అందుకనే కీసు కుమారుడు సౌలుని ఇశ్రాయేలుకి రాజుగా దేవుడు చేయాలనుకున్నాడు. అలా రాజుగా దేవుడు చేశాడు కనుక ఎవరిని? సౌలు గారిని. దేవుడు తన ఉద్దేశాలని, తన చిత్తాలని ఏం చేస్తున్నాడు అని అంటే సక్రమంగా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఎలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు? అలా ఆయన చిత్తం నెరవేరుతున్నటువంటి సందర్భంలో దేవుడు మరలా మరొక కుటుంబాన్ని దర్శించాలనుకున్నాడు. అంటే కాలాలను బట్టి, సమయాలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే కుటుంబాలను మార్పు చేసుకుంటున్నాడు. కుటుంబాలనే మార్పు చేస్తున్నాడా, లేకపోతే వ్యక్తులు మారిపోతున్నారంటే వ్యక్తులు మారుతున్నారు కనుకనే దేవుడు తన ఉద్దేశాలను కూడా మార్చుకుంటున్నాడు. కనుక ఇలా దేవుని యొక్క మనసును మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎక్కడో ప్రారంభంలో మొదటి అధ్యాయం దగ్గర నుంచి మొదలైనటువంటి దేవుని సంకల్పము ఆ 16వ అధ్యాయం దగ్గరికి రాబోయేసరికి మరలా మరొక కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ కుటుంబం ద్వారాగా ఆయన తన ఉద్దేశాలని ఇశ్రాయేలు ప్రజలకి తెలియజేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబమే, 3వ కుటుంబమే యెషయా గారి కుటుంబం. ఆ కుటుంబంలో నుంచి కూడా మరొక ఆయన్ని దేవుడు రాజుగా నిర్ణయించాలనుకుంటున్నాడు, రాజుగా చేయాలనుకుంటున్నాడు, తన సంకల్పాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు, తన చిత్తాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు. అలాంటి తరుణంలో సమూయేలు మొదటి గ్రంథం 15 అధ్యాయులు సౌలు రాజుగారి పరిపాలనా కాలాన్ని మనం చూసాం. ఆ రాజు ఆజ్ఞ అవిధేయత వలనే తన రాజ్యాన్ని, రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. అయినా సరే మరలా ఇంకా దావీదును వెంటాడుతూ ఏమండి ఇశ్రాయేలు మీద దేవుడు దావీదును రాజుగా చేయాలనుకున్నటువంటి ఆ కాలంలో, ఆ సందర్భంలో ఆయన్ని అభిషేకించాడు. అభిషేకించినటువంటి తర్వాత తను బాధ్యత కలిగి ఉన్నాడు, అందరికీ అనుకూలంగా ఉన్నాడు. అదే సమయంలో ఇశ్రాయేల్ సైన్యాన్ని తిరస్కరిస్తున్నాయి ఫిలిస్తీయులు. ఆ ఫిలిస్తీయుడు గొల్యాతు అనేటువంటి వాడిని నేల కొరిగించి చంపించి దేవుని చిత్తాన్ని మహింపరిచాడు. దేవుని నామాన్ని అవమానపరుస్తున్నటువంటి వారిని అధోపాతాళానికి త్రొక్కేశాడు. అలాంటి సందర్భంలో అక్కడ సౌలు రాజు ఒక ప్రకటన చేశాడు. ఏమండి తన కుమార్తెని ఇస్తానన్నాడు. ఎవరికి? రాజ్యంలో విజయాన్ని సాధించినటువంటి వాడికి. అలా సౌలు ఎప్పుడైతే తన ఏమండి యుద్ధం చేయడానికి వెనకడుగేశాడో దావీదు ప్రాణాలకు తెగించి యుద్ధంలో విజయాన్ని సాధించాడు. అలా విజయాన్ని సాధించినటువంటి తదుపరికే దావీదుకి ఏం కలిగిందనంటే ఒక అసూయ కలిగింది. కారణం ఏంటంటే ఇతనికి 1000 కొలది, తనకు 10,000 కొలదని స్తుతులు పాడారని ఏమండి ఒక ఈర్ష్య వచ్చేసింది. ఎవరికి? సౌలు రాజుకి. అప్పటి నుంచి దావీదుని చంపాలనుకుంటున్నాడు 18వ అధ్యాయంలో. ఇక 19వ అధ్యాయంలో బహిర్గతంగా ఓపెన్ అయిపోయి అందరి సమక్షంలో ఈ దావీదు అన్నటువంటి వాడు ఉండడానికి వీల్లేదు, దావీదు మరణానికి పాత్రుడని చెప్పగానే ఏం జరిగిందంటే అక్కడి నుంచి దావీదుని చంపడానికి సౌలు రాజు వెంటాడుతున్నాడు. అలా 19వ అధ్యాయం నుంచి అలాగా దావీదు ఏం చేశాడు? తన యోనాతాను దగ్గర నుంచి, అలాగే తన భార్య దగ్గర నుంచి ఇలా తప్పించుకుని అరణ్యంలోనికి ఆయన ఏం చేస్తున్నాడు? నివాసం ఉండడానికి మరి ఆయన వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. సౌలు ఆయన్ని తరుముతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంటుంది. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఎక్కడ దాకా అంటే ఇప్పుడు 23వ అధ్యాయం దాకా వచ్చాం. మనం సమూయేలు గ్రంథం ప్రారంభం నుంచి 22 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 22 అధ్యాయాల దగ్గరికి వచ్చేసరికి దావీదు ఏం చేస్తున్నాడంటే సౌలు అతన్ని తరుముతున్నాడు.
అతన్ని పట్టుకోవాలనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన్ని ఆ రోజుకి ఆ రోజు తప్పిస్తూనే ఉన్నాడు. అలాంటి తరుణంలో, అలాంటి సందర్భంలో మరలా ఇశ్రాయేలులో కొంతమంది ప్రజలు ఏమండి ఎవరి దగ్గరికి వచ్చారు, దావీదు గారి దగ్గరికి వచ్చారు. అప్పులతో ఉన్నవారు, అసహనంతో ఉన్నటువంటి వారు, తమ సోదరులు, తమ కుటుంబీకులు, తమ తల్లిదండ్రులు అందరూ కూడా అదుల్లాం గుహ దగ్గరికి వచ్చాడు. అదుల్లాం గుహ దగ్గరికి వచ్చారు. వాళ్ళందరికీ న్యాయాన్ని తీర్చాడు. ఇంచుమించు వారు 400 మంది, ఒక 600 మందిగా వీళ్ళందరూ దావీదుతో సైన్యంగా పోరాడుతూ ఏమండి అరణ్యాల్లో ఉంటున్నారు. చూసారా ఒకసారి దేవుని సంకల్పం మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఏమండి దేవుని చేత అభిషేకం పొందినటువంటి వారు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, అరణ్యంలో ఉన్నాడు. ఏమండి దేవుని చేత అభిషేకం పొందినవాడు ఆలయాల్లో ఉండాలి, అంతఃపురంలోనైనా ఉండాలి, ఇంకెక్కడ ఉండాలి, ఏమండి ఉన్నతమైనటువంటి స్థలాల్లో పేరెన్నికగాంచినటువంటి ప్రాంతాలలో ఉండాలి అభిషేకం పొందినటువంటి వారు. కానీ వాస్తవానికి అభిషేకం పొందినటువంటి ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, అరణ్యాల్లో ఉన్నాడు. మనం ఒక మాట ఆలోచన చేయాలి. దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు ఎక్కడ ఉంటారంటే అరణ్యాల్లోనే ఉంటారా అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు, ఆయన ఎక్కడ పెరిగాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, అరణ్యంలోనే ఉన్నాడు. అడవి తేనెని మిడతలను ఆహారంగా భావించాడు. ఇశ్రాయేల్ సైన్యాలకు బుద్ధి చెప్పడానికి అరణ్యంలోనే ఉన్నాడు ఆయన. ఏమండి యేసుక్రీస్తుల వారు బాప్తిసం పొందాడు. 40 దినాలు ఎక్కడ ఉన్నాడు ఆయన, ఆత్మచేత అరణ్యమునకు కొనుపోడు అరణ్యములో ఉన్నాడు. 40 రోజుల పాటు అక్కడే ఉన్నాడు. ఏమండి అభిషేకం పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమండి ఈయన కూడా అభిషేకం పొందారు. ఒక మాటలో బాప్తిసం దానికి మనకి సాదృశ్యంగా ఉంది. బాప్తిసం పొందినటువంటి వారందరూ కూడా ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు కూడా ఎక్కడికి వెళ్ళిపోడు, నేను అరేబియా దేశానికి వెళ్ళిపోయినాడు. 3.5 సంవత్సరాలు సుమారు అక్కడ ఉండిపోయాడు ఆయన. ఏంటిది, ఆయన 40 రోజులు యేసుక్రీస్తుల వారు అరణ్యంలో ఉండిపోరు, ఈడు 3.5 సంవత్సరాలు అరణ్యంలో ఉండిపోడు. దావీదు గారు అభిషేకం పొందినటువంటి తర్వాత ఆయన కొండల్లోనూ ఏమండి గుహల్లోనూ అరణ్యాల్లోనూ నివాసం ఉంటున్నాడు. ఏమంటే అభిషేకం పొందినటువంటి వారి పరిస్థితి ఎలా మారిపోయింది ఏంటి? అవును, నిజమైనటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఎవరి జీవితంలో అయినా ఎలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ముందు క్రీస్తును అంగీకరించినటువంటి వారి జీవితాలే మారిపోతాయి. అప్పటి వరకు వెలుగులతో నింపబడవచ్చు, అప్పటి వరకు సంతోషాలతో నింపబడవచ్చు, అప్పటి వరకు ఆర్భాటాలతో నింపబడవచ్చు. కానీ ఒకానొక సమయం చీకటి సమయం వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే మనము సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు అభిషక్తుల విషయంలో కూడా ఏం చేస్తాడని అంటే తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడని మనకి దావీదు గారి జీవితాన్ని బట్టి అర్థమవుతుంది. ఇది మనము విన్నటువంటి 22 అధ్యాయాల వర్తమానాలు. ఇక ఇప్పుడు 23వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఈ 23వ అధ్యాయంలో కూడా ఏం జరగబోతుంది అని అంటే ముందుగా నేపథ్యాన్ని మనం చూసుకుంటూ నేటి పరిచర్యలో ముందుకు వెళ్దాం. కనుక ఈ 23వ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకునేలాగన దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు అనుగ్రహించేలాగన విధేయతతో చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచుకుని కండ్లు మూసుకుని. మహాగణుడా మీకు కృతజ్ఞతలు. ఈ సమయంలో సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయాన్ని నేడు మా వినికిడిలో మీరు ఫలింపజేయడానికి సిద్ధపడుతున్నారు. మీ యొక్క ఆత్మతో మీ మాటను అర్థం చేసుకోవాలనేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి. మా హృదయాన్ని, మనస్సులను, మా నేత్రాలను వెలిగించండి. తదుపరి పరిచయను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని. ఇంత గొప్ప పరిచర్య చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మా యొక్క స్థానిక సంఘ కాపరి బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదురు వైఎస్ఆర్ నగర సంఘాన్ని, సంఘ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ చక్కటి సమయంలో సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం నేపథ్యాన్ని చూద్దాం ముందుగా. ఓకేనా మోషే బాబు? 23వ అధ్యాయంలో ఏమండి దావీదు ఇంకా ఏం చేస్తున్నాడు అని అంటే ఏమండి దావీదు అభిషేకం పొందిన కారణంగా ఏమండి అధికారికంగా సింహాసనంపై ఇంకా కూర్చోలేదైనా. సౌలు అతనిని చంపడానికి ఏం చేస్తున్నాడు, వెంబడిస్తున్నటువంటి కాలం ఇది. ఈ పరిస్థితుల్లో దావీదు తన సొంత బలంపై కాకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకుని నడుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది 23వ అధ్యాయ నేపథ్యంలో భాగం. ఇక ఈ అధ్యాయంలో దావీదు దేవుని మార్గదర్శకత్వాన్ని అనుసరించడము, యోనాతానును అతనిని ప్రోత్సహించడము,
దేవుడు అతనిని శత్రువు చేతిలో పడనీయకుండా కాపాడడం ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి సందర్భాలు. సరే, దీనిని నేపథ్యంగా మనసులో పెట్టుకోండి. ఇక ఈ అధ్యాయ సారాంశంలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి మోషే బాబు? 29 వచనాలు. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ 29 వచనాలని షార్ట్ కట్లో ఒక 3 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఎన్ని భాగాలు మోషే బాబు? 3 భాగాలు. మొదటి నుంచి 13 వచనాల్లో ఏమండి కాయిల పట్టణాన్ని రక్షించినటువంటి దావీదు గారు. దావీదు ఏం చేస్తాడు మోషే బాబు? ఇక్కడ కాయిల పట్టణాన్ని రక్షిస్తాడు ఆయన. ఈ కాయిల పట్టణాన్ని ఫిలిస్తీన్లు కాయిల పట్టణంపై దాడి చేసి ధాన్యాన్ని దోచుకుంటున్నారని దావీదు వింటాడు. దావీదు దేవుణ్ణి అడుగుతాడనమాట. దేవుడు వారిని ఓడించమని చెబుతాడు. ఎవరిని? ఫిలిస్తీన్ని. దావీదు ఫిలిస్తీన్లను ఓడించి కాయిల ప్రజల్ని రక్షిస్తున్నటువంటి సందర్భాలని ఇప్పుడు మొదటి 13 వచనాలను మనం చదవబోతున్నాం. ఒకసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. చదివినాను ఒకసారి. తరువాత ఫిలిస్తీన్లు కాయిల మీద యుద్ధం చేసి వెరీ గుడ్. కాయిల మీద యుద్ధం చేసి కళ్ళం మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదుకు వినబడెను. దావీదుకి ఏం వినబడిందట? కాయిల ప్రజల్ని ఫిలిస్తీన్లు వచ్చి ఏమంటే దోచుకుంటున్నారు, వారి ధాన్యాన్ని కూడా పట్టిపోతున్నారు. ఈ వార్త దావీదుకి వినపడింది. అవును, మన ముందు గొడవ కానీ అన్యాయం కానీ అక్రమం కానీ జరుగుతున్నప్పుడు మనం ఎలా స్పందిస్తాం? దావీదు కూడా అలాగే స్పందిస్తున్నాడు. మన ఎదుట ప్రమాదం జరిగినా, విపత్తు జరిగినా, ఘోరం జరిగినా, యాక్సిడెంట్లు జరిగినా మనం ఎలా స్పందిస్తాం? దావీదు కూడా అలాగే స్పందిస్తున్నాడు. స్పందించి ఏం చేస్తున్నాడు? తర్వాత ఫిలిస్తీన్లు కేయిలా మీద యుద్ధము చేసి కళ్ళము మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడును. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్లను హతము చేయదునని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిస్తీన్లను హతము చేసి కేయిలను రక్షించమని దావీదునకు సెలవిచ్చును. చూడాలి ఇక్కడ. ఇప్పుడు దావీదు ఫిలిస్తీన్ ఏమండి కాయిలా ఎవరు వెళ్తాయండి? కేయిలా ప్రజల్ని ఎందుకు రక్షించాలనుకుంటున్నాడు అని అంటే, వీళ్ళు ఫిలిస్తీన్లు ఎవరో? ఇశ్రాయేలుకి శత్రువులు. ఈ ఇశ్రాయేలుకి శత్రువులైనటువంటి వీళ్ళు మరొక ప్రాంతాన్ని, మరొక పట్టణం మీద ముట్టడి వేశారు. వారి ధాన్యాన్ని అంతటిని పట్టుకుని పోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలని దావీదు సొంత మార్గదర్శకత్వాన్ని ఎన్నుకోలేదు. ఇప్పుడు ఇమీడియట్లీ ఏం చేశాడు? ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. అవును, వెరీ గుడ్. అది ప్రతి వ్యక్తి జీవితంలో పరిస్థితులు మన మీదకి ఎదురవుతున్నప్పుడు ప్రతిదాడి చేయడానికి ముందుగా ప్రార్థన చేయాలి. ప్రతిదాడి తదుపరి ముందు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దావీదు అలాగే ప్రార్థన చేశాడు. నువ్వు వెళ్ళు, వారిని నువ్వు ఓడిస్తావని దావీదుకి చెప్పాడు దేవుడు. దావీదు కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యోధా దేశంలో ఉండినను మాకు భయముగానున్నది. ఫిలిస్తీన్ల సైన్యమునికి ఎదురుగా కేయిలకు మేము వచ్చిన ఎడల మరెంత భయము గలను కదని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. మరలా రెండోసారి కూడా దావీదు ఏం చేస్తున్నాడు అంటే విచారణ అనగా ప్రార్థన చేస్తున్నాడు. నీవు లేచి కేయిలాకు వెలుము, ఫిలిస్తీన్లు నీ చేతికి అప్పగింపబడదని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కేయిలకు వచ్చి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసేవారిని లెస్సగా హతము చేసి వారు పశువులను దోచుకుని వచ్చిరి. ఎలాగున దావీదు కేయిలా కాపరస్తులను ఏం చేశాడట? రక్షించాడు. అంటే ఆ ప్రాంతంలో ఫిలిస్తీన్ల చేతిలో నుంచి కేయిలా ప్రజలకి రక్షణ ఇచ్చాడు, వారిని కాపాడాడు. 2 పర్యాయాలు దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఇది మొదటి భాగం. ఇక రెండో భాగాన్ని కూడా చదువుదాం. 6వ వచనం. అహిమేలెకు కుమారుడైన అబియతారు ఏఫోదు చేత పట్టుకుని పారిపోయి కేయిలానున్న దావీదు వద్దకు వచ్చును. దావీదు కేయిలకు వచ్చిన సంగతి సౌలు విని, దావీదు ఇప్పుడు అహిమేలెక్ అనేటువంటి అబియతారు అనేటువంటి ఆయన దావీదు దగ్గరికి వచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక దిక్కున ఉన్నారన్నటువంటి వార్త ఎవరికి వినబడింది? సౌలు గారికి వినిపించింది. దావీదు కేయిలకు వచ్చిన సంగతి సౌలు విని, దావీదు ద్వారములను అడ్డగడియలను గల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు, దేవుడు అతను నా చేతికి అప్పగించిన అనుకుని ఉన్నాడు. అంటే ఆ ప్రాంతానికి ఏముందంటే అడ్డుగడియలకు అట్ట పెట్టేశారు. ఇంకా దావీదు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఈసారి నేను వెళితే దావీదు నా చేతిలో పడతాడు, నేను దావీదుని చంపేస్తాను, దేవుడు నాకు అతన్ని అప్పగిస్తాడు అంటున్నాడు. దావీదుని
దేవుడు సౌలు రాజు చేతికి అప్పగిస్తాడా? సౌలు రాజు కోరిక ఎలాగుందో చూడండి. అసలు సౌలు రాజు చేస్తున్నటువంటి పనే చాలా బుద్ధి తక్కువ పని. ఆ బుద్ధి తక్కువ పనులు మరలా ఎవరిని జత కలుపుతున్నాడు? అంటే మనకి ఇక్కడ అతని మనసు అర్థం కావాలి. కాబట్టి సౌలు కేయిలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలెనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించును. సౌలు తన కీడి చేయను ఉద్దేశించున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారుని ఏఫోదును తెమ్మని అడిగాను. యుద్ధానికి సిద్ధపడాలనుకుంటున్నాడు. అప్పుడు దావీదు ఇశ్రాయేలు అంటే ఇప్పుడు మరలా దావీదు ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే 3వ మారు ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఈ అధ్యాయంలో. అప్పుడు దావీదు ఇశ్రాయేలు దేవా యెహోవా సౌలు కేయిలకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయను ఉద్దేశించుచున్నాడని నీ దాసుడైన నాకు రూఢిగా తెలపబడి ఉన్నది. కేయిలా జనులు నన్నును అతని చేతికి అప్పగించదురా? నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగువచ్చిన ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నీ దాసుడైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగి వచ్చినని యెహోవాకు సెలవిచ్చును. కేయిలా జనులు నా జనులను సౌలు చేతికి అప్పగించరని దావీదు మరలా మనవి చేయగా యెహోవారు నిన్ను అప్పగించదురని సెలవిచ్చును. చూసారా, మరలా 12వ వచనంలో ఏం చేస్తున్నాడు? మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పటికీ ఈ అధ్యాయంలో ఎన్నోసారి అయినా 4వసారి ప్రార్థన చేస్తున్నాడు. కేయిలా జనులు నన్నును నా జనులను సౌలు చేతికి అప్పగింతురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా నిన్ను అప్పగించుదురని సెలవిచ్చును. అంతటా దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కేయిలాలో నుండి తరలికి ఎక్కడ పోగలరో అక్కడికి వెళ్ళిరి. దావీదు కేయిలా నుండి తప్పించుకున్న సంగతి సౌలునకు విని వెళ్ళకమనను. దావీదు అక్కడి నుంచి తప్పించుకున్నాడు కదా, ఇక కేయిలా ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి పని లేదని సౌలు రాజు ఆగిపోయాడు. ఇప్పుడు తర్వాత చూడండి మరలా తర్వాత ఏం జరుగుతుందో 2వ భాగాన్ని చదువుదాం. వెరీ గుడ్. ఇప్పుడు 2వ భాగాన్ని చదువుదాం. 14వ వచనం నుంచి యోనాతాను దావీదును బలపరిచిన సందర్భం ఏంటంటే 2వ సారాంశం. అంటే సారాంశంలో దీనిని మనం 2వ భాగాన్ని చూడబోతున్నాం. 14 నుంచి 18 వచనాలు. దావీదు అరణ్య ప్రాంతంలో దాక్కుని ఉన్నాడని సౌలుకు ఒకరోజు అతనికి వర్తమానం వచ్చింది. దేవుడు అతని చేతికి అతన్ని అప్పగించలేదు. ఈ సమయంలో యోనాతాను దావీదు వద్దకు వచ్చి భయపడకు, నీవే ఇశ్రాయేలుకు రాజు అవుతావని చెప్పి అతని విశ్వాసాన్ని బలపరిచినట్లుగా మనకు కనబడుతుంది. ఇది సారాంశంలో 2వ భాగం. ఇప్పుడు లేఖనాల్లో మనం చూద్దాం. 8వ వచనం నుంచి 14 నుంచి 18 వచనాలు చదువునాను. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగింపలేదు. తన ప్రాణము తీయుటకే సౌలు బయలుదేరినని తెలుసుకుని దావీదు జీపు అరణ్యములో ఒక వనమును దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదుని వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజు వగుదువు, నేను నీకు సహకారినగుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతనిని బలపరిచను. అంటే ఇప్పుడు యోనాతాను ఎవరిని బలపరుస్తున్నాడు? దావీదు గారిని బలపరుస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఇశ్రాయేలు నుంచి అరణ్య ప్రాంతాల్లో ఎక్కడ దాగున్నాడో, ఎక్కడున్నాడో, ఎలాగున్నాడో అతన్ని వెతికి పట్టుకుని అతని దగ్గరికి వెళ్ళి నువ్వేమి భయపడవలసినటువంటి పని లేదు, నువ్వు రాజు అవుతావు, నేనే నీకు సహకారిని అవుతాను అంటున్నాడు. ఎంతగా తగ్గించుకుని మాట్లాడుతున్నాడో చూడండి. యోనాతానుకున్నటువంటి ఆ మంచి మనసు, ఆ గొప్ప సుగుణము చాలా ఆశ్చర్యచకితం చేస్తుంది, మనల్ని అందరినీ చాలా ఆలోచింపజేస్తుంది. ఈరోజు యోనాతాను గారి యొక్క ఆ లక్షణాలను కానివ్వండి, యోనాతాను గారి మనస్తత్వం కానివ్వండి, యోనాతాను గారి ఉద్దేశం కానివ్వండి, తలంపు కానివ్వండి, ఏ విశ్వాస అయినా చదవబడి ఉంటేనండి ఇమీడియట్లీ మారిపోతాడు. అంత ఇన్స్పిరేషన్ రోల్డ్ మోడల్గా ఉన్నాడు యోనాతాను యొక్క జీవితం. అతను దేని పక్షాన ఉన్నాడంటే మంచి పక్షాన, న్యాయ పక్షాన, యథార్థ పక్షాన, కుటుంబాలతో లేదు, రక్తంతో సంబంధం లేదు,
దేవునితో ఏమండి యథార్థతతో నీతితో అలముకొని ఉంది ఆయన యొక్క భక్తి జీవితం అని మనకు కనబడుతుంది. ఇంకా చదువుదాం ఆయన కూర్చున్నటువంటి భాగము. ఇప్పుడు దావీదు గారి దగ్గరికి వచ్చాడు, దావీదును బలపరిచాడు, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతానని అంటావు. 18 వీరిద్దరును యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వనములో నిలిచెను, యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఇలా సారాంశంలో రెండో భాగాన్ని మనం చూసాం కదా మోషే బాబు. ఇప్పుడు సారాంశంలో చివరి భాగాన్ని మనం చదువుదాం. 19 నుంచి 29 వచనాలు. జీఫీల ద్రోహము మరియు దేవుని రక్షణ. జీఫీలు, అరణ్యంలో ఉన్నటువంటి జీఫీలు ఏం చేస్తున్నారంటే ద్రోహం చేస్తున్నారు. జీఫీలు అనేటువంటి వారు సౌలు దగ్గరికి వెళ్ళి దావీదు దాగి ఉన్న స్థలాన్ని తెలియజేస్తున్నారు వీళ్ళు. ఒక సమయంలో సౌలు దావీదును చుట్టుముట్టి ఏమండి చంపడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ అక్కడి నుంచి దావీదును దేవుడు ఈజీగా తప్పిస్తాడు. అది ఎలాగో మనం చూద్దాం. ఇక్కడ జీఫీలు అనేటువంటి వారు ఏమండి కేయిలా ప్రాంతంలో ఉన్నటువంటి వారే దావీదును అప్పగించాలనుకుంటున్నారు. ఎందుకని వీళ్ళ పరిస్థితులు విన్నారు. దావీదు ఎవరో ఒక రాజు పారిపోయాడు రాజ్యంలో నుంచి. ఒక రాజు తరుముతున్నాడు, ఎవరో సౌలు అనేటువంటి రాజు తరుముతున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాడు? సౌలు గొప్పవాడు. అందుకని ఇప్పుడు ప్రజలందరూ ఎవరికి మద్దతు ఇవ్వాలనుకున్నారంటే సౌలుకు మద్దతు ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు దావీదుని సౌలు తరుముతున్నాడు గనక ఒకవేళ మనం దావీదుని అప్పగిస్తే మన ప్రాణాలకు తోడుగా ఉంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది అన్నటువంటి ఒక చెడ్డ తలంపుతో, చెడ్డ ఊహతో, చెడ్డ ఆలోచనతో, చెడు నిర్ణయంతో వెళ్ళి సౌలుకి ఈ వర్తమానాన్ని తెలియజేస్తున్నారు. చూద్దాం ఆ సందర్భాన్ని చివరిగా. చదువునాన్న 19వ వచనం. జీఫీలు బయలుదేరి గిబియాలోనున్న సౌలు నొద్దకు వచ్చి ఏమండి మేషియాకును దక్షిణనున్న అహీలాకు మన్యములోని అరణ్య కొండ స్థలమందు మా మధ్య దావీదు దాగియున్నాడే. రాజా, నీ మనోభిష్టం అంతటి చొప్పున దిగిరమ్ము, రాజువైన నీ చేతికి అతన్ని అప్పగించుట మా పని చెప్పగా సౌలు వారితో ఇట్లనెను, మీరు నా యందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. ఏమంటే వీళ్ళు ఎవరు ఎందుకు కనికరపడ్డారట? సౌలు ఎందుకు కనికరపడ్డారట. ఏం కనికరపడ్డా? నీకు బట్టలు లేవని నీకు బట్టలు ఇవ్వడానికి కనికరపడ్డారా వాళ్ళు? నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని చంపడానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు నీ దగ్గరికి రావడము, నీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు నువ్వేమంటున్నావు? నా ఎందుకు కనికరపడ్డారట. ఏం కనికరపడ్డారు అంటే ఇతను అసూయ ఎంత ఎలాగ దిగజారిపోతుందో చూసారా. నా ఎందుకు కనికరపడ్డారో మీరని అడుగుతున్నారు. మరలా ఇంకేమన్నాడు? యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. అసలు ఈయనకే ఆశీర్వాదాలు లేవు, ఈయనే మరొకరిని ఎలా ఆశీర్వదిస్తాడో అని ప్రశ్నిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. చూసారా, మనం కూడా అంతే. దేవుని సన్నిధి నుంచి, దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయిన తర్వాత మన దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయనుకుంటే అది పొరపాటు. సంఘంతో ఎవరైతే అన్యోన్య సహవాసం కలిగి ఉంటారో వారితోనే ఆశీర్వాదాలు ముడిపడి ఉన్నాయి. సరే, ఇక్కడ ఈ భాగంలో సౌలు ఏమన్నాడు? మీరు పోయి సౌలు వారి తిట్లను మీరు నా ఎందుకు కనికరపడినందుకే మీకు యెహోవా ఆశీర్వాదం కలుగును గాక. అమ్మ, ఈయన దగ్గర మరి బోల్డైన ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు పోయి అతడు ఉండు స్థలము ఏమైనది అతను చూచిన వాడు ఎవనేది నిత్యముగా తెలుసుకున్నాడు. అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడును. అతడు ఎలా ప్రవర్తిస్తున్నాడట? యుక్తిగా నువ్వు యుద్ధంలోకి వెళ్ళి ఆ రోజు గొలియాత్ మీద ఫైటింగ్ చేయొచ్చు కదా. అప్పుడు చేయలేదు. చేసినటువంటి వాడు పేనను బడి ఏడుతున్నాడు, అంతే కదా. ఈయన చేయుడు, చేసేవాడిని చేయనివాడు. ఇదేమి రాజరికము, ఇదేమి ఆజ్ఞలు పాటించడము, ఇదేమి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము. ఇది భయభక్తులు కలిగిన విధానం అయితే కాదు. తర్వాత మాట చదువు 23వ వచనం. మీరు బహు జాగ్రత్తగా నుండి అతడు మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతయు నాకు తెలియజేటికే మరలా నా యొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతో కూడా వత్తును. అతడు దేశములో ఎక్కడ ఉండినను యోధా వారందరిలో నేను అతన్ని వెదికి పట్టుకొందును. అంతటా వారు లేచి సౌలు కంటే ముందుగా జీఫునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులను ఏషియాకు దక్షిణ వైపునున్న మైదానములో మాయోను అరణ్యములో ఉండగా సౌలును అతని జనులను తన్ను వెదుకుటకై బయలుదేరిన మాట దావీదును విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యములో నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరమబోయెను.
ఏమండి ఈ ఎక్కడెక్కడ అరణ్యాలు, ఎక్కడెక్కడ ప్రాంతాలు, ఎక్కడెక్కడ ప్రదేశాలు, వీటిని అన్నిటినీ దాటుకుని ఎంత దారుణంగా ఒక మనిషిని ప్రాణాన్ని తీయడానికి ఎంతమంది కథలాడుతున్నారేంటి అంటే చూసారా, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఒక మనిషికి అసూయ వస్తే ఎంత దారుణానికి ఎంతగా దిగజారుతాడని చెప్పడానికి సౌలు రాజు జీవితాన్ని మనం చూస్తున్నాం. కనుక ఇతను ఏమో పారిపోతున్నాడు. దావీదు జీవితం కూడా చూడండి, దేవుని చేత అభిషేకం పొందాను కదా, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా, నాకేంటి కష్టాలు, నాకేంటి భయాలు, నాకేంటి శోధనలని ఒకవేళ దావీదు అని నిజంగా అనుకుంటే ఆ రోజు చరిత్ర వేరేగా మనం చదువుకుందాం. అవును, ఈరోజు ఈ సందర్భాలన్నింటినీ మనసులో పెట్టుకుని మనం కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత, క్రీస్తుని అంగీకరించినటువంటి తర్వాత అపోస్తులందరూ శిష్యులందరూ చెట్టుకొకరగా పుట్టకొకరగా ప్రాంతాలనక ప్రదేశాలనక ఎడారులనక అరణ్యాలనక కొండ గుహలనక సొరంగాల్లో అనక వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ దాక్కున్నారు. ఏం చేస్తున్నారు మోషేబాబు? వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ అంత అలా దాక్కున్నారు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎలా చేశారు మోషేబాబు? అంత అలా దాక్కున్నారు. ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అలుముకుంటున్నప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారని అంటే మనం చదువుతున్నప్పుడు ఆశ్చర్యం తీసుకొస్తుంది కదా. అవును, ఈరోజు క్రీస్తుని అంగీకరించిన వారు, దేవుణ్ణి అంగీకరించిన వారికి కూడా ఇలాంటివే ఎదురవుతూ ఉంటాయి. కనుక మన విశ్వాసంలో ఎలాగుండాలో ఈ భాగాలు మనకి పాఠ్యాంశంగా బోధిస్తున్నాయి. ఇక కింద భాగాలు మనం చదువుకుంటూ మరింత ముందుకు వెళ్దాం. చదువునానా. కాబట్టి అయితే సౌలు ఈ పర్వతమందును ఈ తట్టునను, దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునను పోవునని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారు చుట్టూ నుండిరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలు నొద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశంలో చొరబడుచున్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనకకు తిరిగి ఫిలిస్తీన్లను ఎదుర్కొన బోయిను. కాబట్టి సెల్మనహేలోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడును. తర్వాత దావీదు అక్కడ నుండి పారిపోయి ఎనిగేదికి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను. అంటే దావీదు గారు చూడండి, ఏమండి ఇక దావీదు ఎటు వెళ్ళడానికి అవకాశం లేదు. ఒక పక్కన వీళ్ళు, ఒక పక్కన వాళ్ళు వచ్చేసారు. ఈసారి దావీదును ఎలాగైనా పట్టుకుని చంపేయాలనుకున్నాడు. అయితే దేవుని చిత్తము ఇక్కడతో పరిపూర్ణం కాలేదు, ఇంకా పరిపూర్ణం కావాలి అని అంటే సమస్యలు, శ్రమలు, శోధనలు ఎన్నైతే అనుభవించాలో వాటిని అన్నిటినీ కూడా పరిపూర్ణంగా అనుభవించాలని ఇంకా దావీదుని ఏం చేశాడంటే అతని చేతికి అప్పగించలేదు. అందుకనే ఒక దూత కూడా వచ్చాడు, ఫిలిస్తీన్లు వచ్చి మన సైన్యాలను మోహరించారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలని కానీ సౌలు తన సైన్యాన్ని తీసుకుని ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు. దావీదు అలా ఏం చేశాడు అంటే మరలా దిగి తన అరణ్యంలో కొండ స్థలాలకు వెళ్ళిపోయి మరలా ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన దాగుని నివాసం చేయాలనుకుంటున్నాడు. అంటే ఈ సందర్భాలన్నీ దేవుడు మనకి ఎందుకు వినిపిస్తున్నాడంటే మన ద్వారాగా దేవుడు తన చిత్తాన్ని అంతటిని కూడా నెరవేర్చుకుంటాడు. భక్తుడు ఒక మాట అన్నాడు, ఆయన తన చిత్తానుసారముగా నన్ను నలుపునుగాక అని అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ లైన్ మనకు కనబడుతుంది, ఈ లేఖనం మనందరికి కనబడుతుంది. ఆయన తన చిత్తానుసారంగా నన్ను నలపాలి. ఆయన ఎలా నలపాలనుకుంటున్నాడో, ఆయన ఎలా నలగొట్టాలనుకుంటున్నాడో భక్తుడు మాట్లాడుతున్నాడు. మనము కూడా ఆయన చిత్తం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఏది తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం వెళ్ళాలనుకుంటే దేవుని ఉద్దేశాలు మన ద్వారాగా నెరవేరవు. ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడో, ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నారో వారి జీవితాలకి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటన్నిటికీ ఎవరైతే తట్టుకొని నిలబడతారో వారే విజేతలు. ఎవరైతే వాటిని తట్టుకోలేరో, వారి జీవితాల్లోనికి అన్వయించుకోలేరో వారు అపజయాలకు వెళ్తారో వారి విజేతలు వారి జీవితంలో ఎప్పటికీ కాలేరని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. సరే, ఇక ఈ అధ్యాయంలో రాబడినటువంటి సారాంశాన్ని మనం చూసాం కదా, నేపథ్యాన్ని చూసాం కదా. ఇప్పుడు సారాంశంలోనికి వెళ్దాం. ఈ అధ్యాయంలో దావీదు జీవితంలో 3 ముఖ్యమైనటువంటి భాగాలు మనకు కనబడుతున్నాయి. మొదటి భాగం ఏంటంటే దేవుని చిత్తాన్ని అడిగి నడిచిన వ్యక్తి. దేవుని చిత్తాన్ని ఎవరైనా దావీదు గారు ప్రతి నిర్ణయానికి ముందు దేవునికి ప్రార్థన చేసి ఆయన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇది మొదటిది. ఇక రెండవది, కృతజ్ఞత లేకుండా
సేవ చేసిన వ్యక్తి. కృతజ్ఞత ఏంటైనా కృతజ్ఞత లేకున్నా సేవ చేసిన వ్యక్తి కాయిల ప్రజలను ఏం చేశాడు? రక్షించిన వారు అతన్ని అప్పగించడానికి సిద్ధపడ్డారు సౌలు రాజు చేతికి. ఎవరో జీఫు అరణ్యంలో ఉన్నటువంటి ప్రజలు. మూడోది, కష్టకాలంలో దేవుని రక్షణను అనుభవించిన వ్యక్తి ఎవరైనా? దావీదు. కష్టకాలంలో దేవుని రక్షణను అనుభవించినటువంటి వ్యక్తి. శత్రువుల దగ్గరకు వచ్చిన దేవుడు వారిని వెనకకు మళ్లించినటువంటి సందర్భం మనకి ఈ అధ్యాయంలో వివరణిస్తుంది. ఇక ఈ అధ్యాయ సందేశాన్ని మనం చూద్దాం చివరిగా. ఏంటి మోషే బాబు? దేవుని చిత్తాన్ని తెలుసుకుని నిలబడి ఉండడమే ఏమండి? నిలబడి వాడే సురక్షితంగా ఉండగలడు. ఎవరు సురక్షితంగా ఉంటారు మోషే బాబు? దేవుని చిత్తాన్ని తెలుసుకుని నిలబడిన వాడు మాత్రమే సురక్షితంగా ఉంటాడు. దావీదు తన తెలివిని కాక దేవుని మార్గశత్వం మీద ఆధారపడ్డాడు. దేవుని నమ్ముకున్నాడు కనుకనే సురక్షితంగా ఉన్నాడు. మనము చేసిన మేలుకు అందరూ మేలు చేయకపోవచ్చు. మనం చేసిన మేలుకు అందరూ కూడా మేలు చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ కాయిల ప్రజలు దావీదుకి కృతజ్ఞత చూపలేకపోయారు. అయినప్పటికీ దావీదు దేవునిపై నమ్మకాన్ని కోల్పోలేదు, నమ్మకాన్ని ఉంచాడు. నిజమైన స్నేహితులు కష్టకాలంలో ఓదారుస్తారు, బలపరుస్తారు. ఎక్కడి నుంచో దావీదు అరణ్య స్థలాల్లో ఉన్నారు, ఏమవుతున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం తింటున్నాడని బాధపడి యోనాతాను వచ్చాడు, తనను బయలుపరిచాడు. నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతానని అరణ్యంలో అతన్ని ఓదార్చాడు, ఆదరించాడు. మరలా తిరిగి తన ఇంటికి వెళ్ళినటువంటి వాడిగా మనకు కనబడుతుంది. దేవుని రక్షణ అనేక సార్లు అనుకోని విధంగా వస్తుంది. దేవుని రక్షణ ఏం చేస్తుంది మోషే బాబు? మన మీదకు వస్తుంది. సౌలు దావీదును పట్టుకునే సమయానికి ఫిలిస్తీన్లు దాడి రావడంతో ఏమండి అతను ఏం చేశాడు? సౌలు వెనకకు మళ్ళీ వెళ్ళిపోయాడు. దావీదు సురక్షితంగా మరలా ఆయా ప్రాంతాలకి నివాసాలుగా ఉండడం మనం చూస్తున్నాం. దేవుని ప్రణాళికను ఎవరు కూడా అడ్డుకోలేరు. దేవుని ప్రణాళికను ఏం చేయలేరు మోషే బాబు? దావీదు ఏమండి రాజు కావడంతో దేవుని సంకల్పం అందువల్ల ఏం చేయలేదు, రాను రాను నెరవేరుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏమండి దావీదు రాజు కావడంతో దేవుని సంకల్పం అంతా నెరవేరినట్టుగా మనకు కనబడిపోయినప్పటికీ దేవుని చిత్తాన్ని వెదికే ఆయనపై ఆధారపడవలసినటువంటి జీవితాన్ని దేవుడు శత్రువుల మధ్యలో కూడా ఆయన్ని కాపాడి తన సంకల్పాన్ని నెరవేరుస్తున్నాడని మనకు అర్థమవుతుంది. ఓకేనా? కనుక ఈ రీతిగా ఈ అధ్యాయం మనకి ఇచ్చే సందేశం ఏంటంటే కష్టకాలాలు, ఇబ్బంది కాలాలు అనేటువంటి వస్తూ ఉంటుంటాయి. వాటినన్నిటినీ తట్టుకుని దేవుని కొరకు నిలబడాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక విన్న వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. మహాగణుడా మీకు కృతజ్ఞతలు. ఈ సమయంలోనైనా మీ మాటలో చక్కనటువంటి రీతిలో మీరు మాకు వినిపించారు, నేర్పించారు, తెలియజేశారు ప్రభా. అందును బట్టి మీ కృతజ్ఞతలు. వినవాక్యం మా వినికిడిలో 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపజేయమని వేడుకుంటూ తదుపరి పరిచర్ను వీక్షిస్తున్నాం మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి ఇంత చక్కటి పరిచర్య చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన మా యొక్క స్థానిక సంఘ దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి మరొక పర్యాయం ప్రభావం మీ పాద సన్నిధిలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను మేము పొందుకునే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపుతారని, నడిపిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును, మీ ప్రియకుమారులు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. అందరికీ వందనాలైనా.